కృష్ణా జిల్లాలో కేసీఆర్ 299 టీఎంసీల నీటికి ఒప్పుకుంటే మొదటి అపెక్స్ కౌన్సిల్లో ఎందుకు ప్రశ్నిస్తారని హరీష్ రావు చెప్పారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాటి తెలంగాణ సీఎంగా కేసీఆర్ కలిసి కృష్ణాలో 299 టీఎంసీలు చాలని నాటి కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి సమక్షంలో ఒప్పందం చేసుకున్నారని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అసలు 299 కు కేసీఆర్ గారు ఒప్పుకుంటే మొదటి అపెక్స్ కౌన్సిల్లో ఇంకెప్పుడేస్తావు ట్రిబ్యునల్లో నిలదీస్తాడా? రెండవ అపెక్స్ కౌన్సిల్లో ఇంకా 7 ఏళ్లైంది నా తెలంగాణ నీళ్ల కోసం ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఇస్తావని నిలదీస్తాడా? సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఎందుకు కేసీఆర్ గారు ఇన్ని 28 ఉత్తరాలు రాస్తారా? అంటే ప్రతి నిమిషం కేసీఆర్ గారు కేంద్రం మీద పోరాడిండ్రు, ప్రధానమంత్రికి లేఖలు రాసిండ్రు, కేంద్రాన్ని మెడలు వంచి ఒప్పించి ఇవాళ కృష్ణా జలాల పునః పంపిణీకి సెక్షన్ 3 సాధించిందే కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది 571 టీఎంసీలు మనకు రావాలి, తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ఆంధ్రప్రదేశ్కు 299 టీఎంసీలు వాళ్ళకి రావాలి. ఇది ఉల్టా అయింది. ఈ పేపరు ఫస్ట్ బయటపడింది నేనే అనేది. 3 సంవత్సరాల క్రితము అప్పుడు ఉమాభారతి గారు మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు సీఎం, తెలంగాణ బాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో హరీష్ రావు గారు ఉన్నారు, ఈ సమావేశంలో అప్పుడు విద్యాసాగర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూర్చొని ఉమాభారతి గారి సమక్షంలో 2 రాష్ట్రాలు కూర్చొని 2 రాష్ట్రాల మధ్య జరిగిన అగ్రిమెంటు కేసీఆర్ ఏం ఒప్పుకున్నాడంటే మాకు 299 టీఎంసీలు చాలు అని ఒప్పుకున్న పేపర్ ఇది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇది నువ్వు 299 టీఎంసీలకు ఎవరిని అడుగు ఒప్పుకున్నావు అని నేను అంటున్నా. ఆ రోజు అడిగినా ఈ రోజు అడుగుతున్నా.